బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే హైదరాబాద్లో వర్షం దంచుకొట్టింది. 2 గంటల్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో నగరంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల మోకాళ్ళ లోతు నుంచి నడుము లోతు నీళ్లతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ అధికారులు చెప్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, భువనగిరి, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరికలు జారీ చేశారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. 2 గంటల్లో కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్లో చాలా ప్రాంతాలు జలమయం అయిపోయాయి. 2 గంటల్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో బన్సీలాల్పేటలో అయితే అత్యధికంగా 8.75 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. వనస్థలిపురం, పనామా దగ్గర కార్లు, బైకులు నీట మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నిన్న కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరో 2 రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాల జనం భయానికి గురవుతున్నారు. హైదరాబాద్లోనే 2 గంటల్లో కురిసిన భారీ వర్షానికి ఏకంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో రోడ్లపైన నిలిచిపోయిన నీళ్లను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. నిన్ననే హైదరాబాద్ను వర్షం కుమ్మేసింది. మరో 2 రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయింది. అన్ని జిల్లాల అధికారులను కూడా అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని ఆదేశాలు జారీ చేశారు. అలాగే వీక్గా ఉన్న చెరువు కట్టల దగ్గర మరింత అప్రమత్తంగా ఉండాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాత్రి ఒక్కసారిగా వర్షం దంచి కొట్టడంతో హైదరాబాద్లో రోడ్లపైన ఈ విధంగా నీరు ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కృష్ణానగర్, యూసఫ్గూడ, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్లో భారీ వర్షం కురిసింది. డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహించాయి. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరుచుకుంటుందని కొన్ని చోట్ల భయాన్ని కూడా వ్యక్తం చేశారు ప్రజలు. రహదారులపై నుంచి వరదలాగా ప్రవాహం వెళ్లడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పలు చోట్ల చాలా ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ళ లోతు నుంచి నడుము లోతు నీళ్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ నీళ్లు అలాగే నిలిచిపోయిన పరిస్థితి కనిపించడంతో జీహెచ్ఎంసీ వెంటనే అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. 2 రోజుల పాటు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎక్కడైనా బలహీనంగా ఉన్న ఇళ్లలో నుంచి బయటకు రావాలి అని ప్రజలకు సూచన జారీ చేస్తున్నారు. వారి ఇళ్ల గోడలు బలహీనంగా ఉంటే ఆ ఇళ్లలో ఉండొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇళ్ళు నానిపోయి ఆ గోడలు కూలిపోయే అవకాశం ఉంటుందని అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలకు బలహీనంగా ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారికి సూచనలు చేస్తున్నారు. మనం 4 బాక్సుల్లో చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. నిన్న కురిసిన భారీ వర్షానికి రోడ్లపైన ఏ విధంగా నీరు నిలిచిపోయిందో మరో 2 రోజుల పాటు వర్షాలు దంచుకుట్టే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, భువనగిరి, మేడ్చల్ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షం కురవడంతో పాటు ఉరుములు, మెరుపులు ఉంటాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని చెప్తున్నారు. ఎక్కడైనా హోర్డింగ్స్ లాంటివి బలహీనంగా ఉన్నా అవి పడిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల హోర్డింగ్లు పడి ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలు కూడా చూసాం. హైదరాబాద్లో కూడా హోర్డింగ్లు పడ్డ సందర్భాలు మనం గతంలో చూసాం. కాబట్టి భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు, ఈదురుగాలులు వీస్తున్నప్పుడు హోర్డింగ్లు లాంటి చోట చెట్ల కింద ఉండొద్దు అని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే చెట్లు కొమ్మలు విరిగిపడే అవకాశం కూడా ఉంటుంది. దాదాపు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండటమే బెటర్ భారీ వర్షం కురిసేటప్పుడని చెప్తున్నారు. చెట్ల కింద ఉండొద్దు. ఏదైనా